నాణ్యమైన విత్తనంతోనే రైతుకు లాభాలు వస్తాయని నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. చిరుధాన్యాలను పండించే రైతుల్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. మంగళవారం నకరికల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం కార్యక్రమంలో నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు నాణ్యమైన విత్తనాలు ఉచితంగా అందజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సన్నధాన్యాన్ని ప్రోత్సహించిందని చెప్పారు. పంటలకు ఎరువుల మోతాదును కూడా తగ్గించే విధంగా వ్యవసాయ ప్రణాళిక పద్ధతిలో చేసే విధంగా వ్యవసాయ అధికారుల సూచనలు రైతులు పాటించాలన్నారు. చిరుధాన్యాల్ని పండించే రైతుల్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, ఆయిల్ పామ్ ద్వారా ఎక్కువ లాభాలు ఉన్నాయని ఆ చెట్లను వేసే ఆలోచన చేసుకోవాలని సూచించారు. భూసారం దెబ్బతినకుండా కంపోస్టు ఎరువుల విధానంతో వ్యవసాయం చేయటం ఉత్తమమని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ ఎసిరెడ్డి దయాకర్ రెడ్డి, నకరికల్ మార్కెట్ చైర్మన్ గుత్తా మంజులా మాధవ్ రెడ్డి, స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజితా శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్లు నాగులవంచ వెంకటేశ్వర్లు, నంద్యాల భిక్షం రెడ్డి, ఏనుగు రఘుమారెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామంలో యాదవ్ సంఘం కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన గంగా భవానీ అమ్మవారి పండుగకు నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయంగా యాదవుల సాంప్రదాయ డోలు వాయిస్తూ యువతలో ఉత్తేజం నింపారు.